సో తర్వాత ఇక్కడ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ అదర్ సిమిలర్ ఐడియాస్ ఆఫ్ ది అశోక ధర్మ ఐడెంటికల్ విత్ ది టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. సో ఇక్కడ నుంచి అహింసా మార్గాన్ని, సో అహింసా మార్గం ఎవరు? అశోకుడు కంప్లీట్గా అహింసా మార్గం వైపు వెళ్తాడు. అహింసా మార్గం వైపు వెళ్తాడు అంటే దీని అర్థం ఏంటి? బుద్ధుని యొక్క బోధనలు, సో బుద్ధుని బోధనలు పాటిస్తాడు అనమాట. బుద్ధుడు ఏవైతే చెప్పాడో ఆ బోధనలన్నీ కూడా పాటిస్తాడు. ఇక నుంచి అశోక ధమ్మ పాలసీ ఒకదాన్ని తీసుకొస్తాడు. ధమ్మా విధానం, అశోకుడి ధమ్మ అంటే ధర్మ అని చెప్పేసి అర్థం. ధమ్మా విధానం, ఒక ధమ్మా విధానాన్ని తీసుకొస్తాడు. దీని ద్వారా ఇక నుంచి నాన్ వైలెన్స్ అనేది చేయకూడదు. రాజ్యంలో కూడా ఇక మాంసాహారం ఎక్కువ భుజించుకోవడానికి డిసైడ్ అవుతాడు. రాజ్యంలో కూడా జంతువులను వధించడము ఇటువంటి అన్ని బ్యాన్ చేస్తాడు అనమాట. అర్థమైందా? తన అంతఃపురంలో రాజ్యంలో ఎక్కువ జంతు బలి చేయడము ఇట్లాంటివన్నీ కూడా రద్దు చేస్తాడు. అంటే కంప్లీట్గా బుద్ధుని బోధనలకు ప్రభావితుడయ్యి బౌద్ధ మతంలో అహింసా మార్గం వైపు వెళ్తాడు అశోకుడు. అందుకే అక్కడి నుంచి అతని ధర్మాశోకుడు అని చెప్పేసి పిలుస్తాడనమాట. అయితే ఇక్కడ అశోకుడి యొక్క ధర్మ పాలసీలో 4 సూచనలు ఉంటాయన్నమాట. ప్రధానమైన సూచనలు దిక్సూచిలాగా 4 ఉంటాయి. అవేంటంటే, ఒకటి టోలరెన్స్, సహనం. మనం ఎప్పుడు కూడా సహనాన్ని పాటించాలి. సహనం, నాన్ వైలెన్స్, అహింస, ఎప్పుడు అహింసా మార్గం వైపే వెళ్ళాలి. గుడ్ కండక్ట్ అనమాట, మంచి ప్రవర్తన. సో ఇతరులతో మనము మంచిగా ప్రవర్తించాలి, మంచి ప్రవర్తన. వెల్ఫేర్, సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసమే మనం పనిచేయాలి. ప్రజలకు సమస్యలు తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ కోసమే మనం పనిచేయాలని చెప్తాడు. కాబట్టి అశోకుడి యొక్క ధర్మ పాలసీలో ఉన్నటువంటి 4 సూత్రాలు ఏంటంటే, టోలరెన్స్, సహనం ఉండాలి. ఇతర మతాల పట్ల, ప్రజల పట్ల అన్ని విధాల సహనం ఉండాలి. నెక్స్ట్ నాన్ వైలెన్స్, అహింసా మార్గం వైపే వెళ్ళాలి. అందుకే జంతు బలులు ఇవన్నీ కూడా ఆయన రద్దు చేస్తాడు రాజ్యంలో. నెక్స్ట్ వచ్చేసి గుడ్ కండక్ట్ అనమాట, మంచి ప్రవర్తన ఉండాలి. ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి. నెక్స్ట్ సంక్షేమం, ప్రజల యొక్క సంక్షేమం కోసమే మనం ఉండాలి. సో అర్థమైందా? ప్రజల యొక్క సంక్షేమం కోసమే మనం ఉండాలని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత ఈయన ఏం చేస్తాడంటే అశోకుడు ధర్మ మహామాత్రాస్ అని కొంతమందిని తీసుకొస్తాడు. ధర్మ మహామాత్రులనే కొంతమంది అధికారులు అనమాట. వీళ్ళు కొంతమంది అధికారుల్ని అశోకుడు నియమిస్తాడు. సో కొంతమంది అధికారుల్ని అశోకుడు నియమిస్తాడనమాట. ఎందుకంటే వీళ్ళు అశోకుడు చెప్పాడు కదా ధర్మా పాలసీ, ఈ ధమ్మా పాలసీని వ్యాప్తి చేయడం కోసం, ధమ్మా పాలసీని బౌద్ధ మతంలో ఉండే అశోకుడు చెప్పినటువంటి ఈ ధమ్మా పాలసీని వ్యాప్తి చేయడం కోసం ఈ అధికారులను నియమిస్తాడు. వాళ్ళు ఎవరంటే ధర్మ మహామాత్రాస్ అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇవి. అశోకుడు ఈ యొక్క ధమ్మా పాలసీ, అశోకుడి యొక్క ధమ్మా విధానాన్ని వ్యాప్తి చేయడం కోసం నియమించినటువంటి ఆఫీసర్స్ ఎవరంటే ఈ యొక్క ధర్మ మహామాత్రుని అశోకుడు నియమించి అక్కడి నుంచి బౌద్ధ మత వ్యాప్తి కోసం. సో తర్వాత ఇక్కడ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ అదర్ సిమిలర్ ఐడియాస్ ఆఫ్ ది అశోక ధర్మ ఐడెంటికల్ విత్ ది టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. సో ఇక్కడ నుంచి అహింసా మార్గాన్ని, సో అహింసా మార్గం ఎవరు? అశోకుడు కంప్లీట్గా అహింసా మార్గం వైపు వెళ్తాడు. అహింసా మార్గం వైపు వెళ్తాడు అంటే దీని అర్థం ఏంటి? బుద్ధుని యొక్క బోధనలు, సో బుద్ధుని బోధనలు పాటిస్తాడు అనమాట. బుద్ధుడు ఏవైతే చెప్పాడో ఆ బోధనలన్నీ కూడా పాటిస్తాడు. ఇక నుంచి అశోక ధర్మ పాలసీ ఒకదాన్ని తీసుకొస్తాడు. ధమ్మా విధానం, అశోకుడి ధమ్మ అంటే ధర్మ అని చెప్పేసి అర్థం. ధమ్మా విధానం, ఒక ధమ్మా విధానాన్ని తీసుకొస్తాడు. దీని ద్వారా ఇక నుంచి నాన్ వైలెన్స్ అనేది చేయకూడదు. రాజ్యంలో కూడా ఇక మాంసాహారం ఎక్కువ భుజించుకోవడానికి డిసైడ్ అవుతాడు. రాజ్యంలో కూడా జంతువులను వధించడము ఇటువంటి అన్ని బ్యాన్ చేస్తాడు అనమాట. అర్థమైందా? తన అంతఃపురంలో రాజ్యంలో ఎక్కువ జంతు బలి చేయడము ఇట్లాంటివన్నీ కూడా రద్దు చేస్తాడు. అంటే కంప్లీట్గా బుద్ధుని బోధనలకు ప్రభావితుడయ్యి బౌద్ధ మతంలో అహింసా మార్గం వైపు వెళ్తాడు అశోకుడు. అందుకే అక్కడి నుంచి అతని ధర్మాశోకుడు అని చెప్పేసి పిలుస్తాడనమాట. అయితే ఇక్కడ అశోకుడి యొక్క ధర్మ పాలసీలో 4 సూచనలు ఉంటాయన్నమాట. ప్రధానమైన సూచనలు దిక్సూచిలాగా 4 ఉంటాయి. అవేంటంటే, ఒకటి టోలరెన్స్, సహనం. మనం ఎప్పుడు కూడా సహనాన్ని పాటించాలి. సహనం, నాన్ వైలెన్స్, అహింస, ఎప్పుడు అహింసా మార్గం వైపే వెళ్ళాలి. గుడ్ కండక్ట్ అనమాట, మంచి ప్రవర్తన. సో ఇతరులతో మనము మంచిగా ప్రవర్తించాలి, మంచి ప్రవర్తన. వెల్ఫేర్, సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసమే మనం పనిచేయాలి. ప్రజలకు సమస్యలు తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ కోసమే మనం పనిచేయాలని చెప్తాడు. కాబట్టి అశోకుడి యొక్క ధర్మ పాలసీలో ఉన్నటువంటి 4 సూత్రాలు ఏంటంటే, టోలరెన్స్,
సహనం ఉండాలి, ఇతర మతాల పట్ల ప్రజల పట్ల అన్ని విధాల సహనం ఉండాలి. నెక్స్ట్ నాన్ వైలెన్స్, అహింసా మార్గం వైపే వెళ్ళాలి. అందుకే జంతు బలులు ఇవన్నీ కూడా ఆయన రద్దు చేస్తాడు రాజ్యంలో. నెక్స్ట్ వచ్చేసి గుడ్ కండక్ట్ అనమాట, మంచి ప్రవర్తన ఉండాలి, ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి. నెక్స్ట్ సంక్షేమం, ప్రజల యొక్క సంక్షేమం కోసమే మనం ఉండాలి. సో అర్థమైందా, ప్రజల యొక్క సంక్షేమం కోసమే మనం ఉండాలని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత ఇది ఏం చేస్తాడంటే అశోకుడు ధర్మ మహామాత్రాస్ అని కొంతమందిని తీసుకొస్తాడు. ధర్మ మహామాత్రులనే కొంతమంది అధికారులు అనమాట. వీళ్ళు కొంతమంది అధికారుల్ని అశోకుడు నియమిస్తాడు. సో కొంతమంది అధికారుల్ని అశోకుడు నియమిస్తాడనమాట. సో ఇలా అశోకుడు బౌద్ధ మతాన్ని చాలా వ్యాప్తి చేశాడు. ఇప్పుడు అశోకుడికి సంబంధించి మిగతా ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, జేమ్స్ ఫ్రెండ్షిప్ బ్రిటిష్ యాంటిక్వరీ అండ్ కలోనియల్ అడ్మినిస్ట్రేటర్ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు డీపర్ ది అశోక ఎడిక్ట్స్ అనమాట. అంటే జేమ్స్ ఫ్రెండ్షిప్ అనే అతను, జేమ్స్ ఫ్రెండ్షిప్. సో ఇతను ఫస్ట్ వ్యక్తి అనమాట. అంటే అశోకుడి యొక్క శాసనాలు ఉన్నాయి కదా, రాక్ ఎడిక్ట్స్, అంటే అశోకుడికి సంబంధించినటువంటి రాతి శాసనాలని డీకోడ్ చేసిన మొట్టమొదటి పర్సన్. అర్థమైందా, అధ్యయనం చేసిన మొట్టమొదటి పర్సన్ ఎవరంటే ఇక్కడ జేమ్స్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇతను ఎవరంటే బ్రిటిష్ సంబంధించినటువంటి పురావస్తు శాఖ, బ్రిటిష్ ఇండియా ఉంది కదా, బ్రిటిష్ ఇండియాలో పురావస్తు శాఖలో అధికారిగా ఉండేవాడు ఎవరు, జేమ్స్ ఫ్రెండ్షిప్. అలానే ఇతను మనం చూసుకుంటే ఈ అశోకుడి శాసనాలు అనేవి ప్రాకృతంలో ఉండేవి అప్పుడు. సో ప్రాకృతం భాషలో ఉండేవి. ఈ ప్రాకృతం భాషలో ఉన్నటువంటి రాతి శాసనాలని ఈ జేమ్స్ ఫ్రెండ్షిప్ అనే పర్సన్ ఏం చేశాడంట, మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి వాటి యొక్క అర్థాలు చెప్పాడు, డీకోడ్ చేశాడు. అర్థమైందా. తర్వాత ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా, మన దేశానికి సంబంధించినటువంటి 3 సింహాలు ఉన్నాయి కదా, అశోక, సారనాథ్, పిల్లర్. ఇది ఎక్కడ నుంచి తీసుకున్నారంటే అశోకుడి కాలంలో సారనాథ్లో అశోకుడి యొక్క పిల్లర్ ఉండేది, స్తంభం, సారనాథ్ స్తంభం, లైన్ పిల్లర్ అంటారు. సారనాథ్ సింహస్తంభం అని చెప్పేసి పిలుస్తారు దాన్ని, సారనాథ్ లైన్ పిల్లర్ అంటారు. అక్కడి నుంచి మనము మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంబ్లం అనేది తీసుకున్నాం. సో ఎంబ్లం అనేది అక్కడి నుంచి తీసుకున్నాం అనమాట. సో అర్థమైందా. ఇవాళ భారతదేశ జాతీయ చిహ్నం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము, సింహాలు ఉంటాయి కదా మనకి, అవి ఇక్కడి నుంచి అనమాట, అశోకుడి సారనాథ్ స్తంభం నుంచి. ఓకేనా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ అశోక అకర్స్ ఓన్లీ ఆన్ మైనర్ రాక్ ఎడిక్ట్స్. అయితే అశోకుడి యొక్క పేరు మనం చెప్పుకున్నాం కదా, అశోకుడి యొక్క పేర్లు డిఫరెంట్గా ఉన్నాయని. ఈ పేర్లు అనేవి మైనర్ రాక్ ఎడిక్ట్స్ అనమాట. అంటే అశోకుడి కాలంలో ఉన్నటువంటి రాతి శిలా శాసనాలు ఉన్నాయి కదా, రాతి శిలా శాసనాలు. ఈ రాతి శిలా శాసనాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మేజర్, సో మేజర్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మైనర్, మేజర్ మైనర్ అనమాట. ఇలా 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ అశోకుడి యొక్క పేర్లు ఎక్కడ ఉన్నాయంటే మైనర్ అనమాట. మైనర్ రాక్ ఎడిక్ట్స్ అంటే చిన్న రాతి శాసనాల్లో అశోకుడి యొక్క పేర్లు అనేవి మెన్షన్ చేశారు. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఇది ఉంది కదా ఇక్కడ, ఇవి అశోకుడి యొక్క శాసనాలు అనమాట. ఇలా ఉంటాయి, ప్రాకృతంలో రాయి మీద అక్షరాలాగా ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట అశోకుడి యొక్క రాతి శాసనాలు. అంటే ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి చక్రవర్తి కూడా, మొట్టమొదటి చక్రవర్తి కూడా అశోకుడే. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా అడుగుతారు. జేమ్స్ ఫ్రెండ్షిప్ మనకి యూపీఎస్సీ వాటిలో చాలాసార్లు రిపీట్ అయి ఉంది, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో. ఇవి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అశోకుడికి సంబంధించినటువంటి పిల్లర్స్ అనమాట. అంటే అశోకుడు వేయించినటువంటి పిల్లర్స్, స్తంభాలు ఉంటాయి కదా, ఆయన రాజ్యానికి సంబంధించిన స్తంభాలు, అంటే ప్రభుత్వానికి సంబంధించినవి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అశోకుడు వేయించినటువంటి స్తంభాలు, పిల్లర్స్ ఎక్కడున్నాయి చూద్దాం. సో ప్లేస్ ఆఫ్ పిల్లర్స్ అనమాట. అంటే అశోకుడి కాలంలో స్తంభాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి చూద్దాము. ఫస్ట్ కాందహార్ అనమాట. కాందహార్ ఎక్కడుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. కాందహార్ అనేది ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉందన్నమాట కాందహార్, అక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఖైబర్ పఖ్తువా, సో ఇది పాకిస్తాన్లో ఉంటుంది. ఖైబర్ పఖ్తువా ఇది పాకిస్తాన్లో ఉంటుంది. ఇది ప్రెజెంట్ ఒక స్టేట్ అనమాట పాకిస్తాన్లో. సో పాకిస్తాన్లో ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ, సో మన ఇండియాలోని ఢిల్లీలో కూడా అశోకుని యొక్క పిల్లర్ ఉందన్నమాట. నెక్స్ట్ వైశాలి అండ్ చంపారణ్, ఇవి బీహార్లో ఉంటాయి. వైశాలి అండ్ చంపారణ్
వైశాలి చంపారన్ ఎక్కడ ఉంటాయంట? బీహార్. సో బీహార్ రాష్ట్రంలో ఉంటాయి వైశాలి చంపారన్. ఇవన్నీ అశోకుడి యొక్క పిల్లర్స్ అన్నమాట, ఆయన ఏమిచ్చినట్టు స్తంభాలు. నెక్స్ట్ సారనాథ్ అలహాబాదు ఉత్తరప్రదేశ్, అంటే ఇప్పుడు మనం ప్రయాగరాజ్ అని పిలుస్తాం అలహాబాద్ని, కాబట్టి సారనాథ్ నెక్స్ట్ అలహాబాదు. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాదు అంటే ప్రయాగరాజు, ఇది యూపీలో ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. సో అర్థమైందా? నెక్స్ట్ అమరావతి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే అమరావతి అంటే మన ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అటువంటి అమరావతిలో కూడా అశోకుని యొక్క పిల్లర్ ఉందన్నమాట. నెక్స్ట్ సాంచి ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా అశోకుడు వేయించినటువంటి పిల్లర్స్ అనమాట, స్తంభాలు. ఆయనకు ఇలా ఉంటాయి స్తంభాలు, అశోకుడి యొక్క స్తంభాలు చూసారా, ఇలా ఉంటాయన్నమాట. మనకి టిబెట్లో కూడా ఉంటాయి. టిబెట్లో కూడా అశోకుడి యొక్క స్తంభాలు ఉన్నాయి. అంటే అశోకుడి కాలంలో వేసినటువంటి ఇటువంటి సింహాల స్తంభాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉంది కదా, ఈ సింహాలే మనకి భారతదేశం యొక్క నేషనల్ ఎంబ్లం. మన భారత ప్రభుత్వం యొక్క చిహ్నం, జాతీయ చిహ్నం వచ్చేసి 3 సింహాలు అంటాం కదా, ఇవే అనమాట. అవి అశోకుడు ఇక్కడి నుంచి తీసుకున్నారు, ఇక్కడి నుంచి అవి తీసుకోవడం జరిగిందనమాట. అర్థమైందా? నెక్స్ట్ సత్యమేవ జయతే అంటాం కదా, అది మందాక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. మందాక ఉపనిషత్తు మనకి సత్యమేవ జయతే అని ఉంటుంది, స్లోగన్ అనమాట మన ప్రభుత్వంది. సత్యమేవ జయతే అంటే సత్యమే గెలుస్తుందని చెప్పేసి. ఇది ఎక్కడి నుంచి అంటే మందాక ఉపనిషత్తు. సో మందాక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సత్యమేవ జయతే అనేది మందాక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారనమాట. సో అర్థమైందా? ఇలా అశోకుడి యొక్క స్తంభాలు అనేవి మొత్తం ఎక్కడి నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఆంధ్ర కర్ణాటక వరకు ఆయన యొక్క సామ్రాజ్యం అనేది ఉండేది కాబట్టి అక్కడంతా కూడా ఈ స్తంభాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి చూసుకోండి ఎగ్జామినేషన్ పరంగా.